ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ధనుస్ సంక్రమణ విశేషం ఏమిటి? ధనుస్ సంక్రమణం అంటే ధనుస్సు రాశిలోకి రవి ప్రవేశించడాన్ని ధనుస్ సంక్రమణం అంటాం. మనకి సంవత్సరంలో 12 మాస సంక్రాంతులు వస్తాయి. అయితే సౌరమానం ప్రకారం మనం ధనుర్మాసం అంటున్నాం. అంటే మేషమాసం, తర్వాత వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, ఇలా మనం సౌరమానంలో చెప్పుకుంటాం. అంటే ప్రతి ఒక్క రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 1 నెల రోజులు ప్రతి రాశిలో ఉంటాడు. ఆ మాసాన్ని మనం ఆ రాశి యొక్క మాసంగా మనం చెప్పుకుంటాం. ఇది సౌరమానం ప్రకారం. ఇప్పుడు మనకి చాంద్రమానం ప్రకారం అయితే మార్గశిర మాసం నడుస్తోంది. కానీ సౌరమానం ప్రకారం 16వ తారీఖు ఈ నెల, ఈ రోజు 16వ తారీఖు రోజు మనకి ధనుర్రాశిలోకి రవి ప్రవేశించాడు. కాబట్టి ఈ రోజు నుంచి నెల రోజులు మనకి ధనుర్మాసంగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ మాసంలో ఉండేటువంటి విశేషం ఏమిటి? ధనుర్మాసంలో మనకి గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా కనిపిస్తాయి. ఈ రోజుల్లో నగరాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే తెల్లవారుజామునే లేచి 4 గంటల ప్రాంతంలోనే లేచి ఆవు పేడతో ఇంటి ముందరంతా అలికి చక్కని ముగ్గులు పెడతారు ఇళ్లాళ్ళు. ఎందుకు అంటే ఈ మాసంలో నెల పొడుపు అంటాం కదా, ఇక్కడి నుంచి మకర సంక్రాంతి వరకు నెల రోజులు కూడా చక్కని ముగ్గులు పెడతారు. ఎంత అత్యంత శోభాయమానంగా ఉంటుంది అంటే ఈ ధనుర్మాసంలో కనిపించేటువంటి శోభ మొత్తం కూడా ఇళ్ల ముందు మనకి కనిపిస్తుంది. ఒకవైపు మంచు కురుస్తూ ఉంటుంది, ఒకవైపు ఎదుటి మనిషి కనిపించకుండా పొగ మంచు కురుస్తూ ఉంటుంది, పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. ఇలాంటి చలిలో కూడా లెక్క చేయకుండా ఇల్లాళ్లంతా తెల్లారగట్లని లేచి ఇంటి ముందర చక్కగా ఆవు పేడతో కలాపి చల్లి చక్కని ముగ్గులు దిద్దుతారు, గొబ్బిళ్ళు పెడతారు, పువ్వులు పెడతారు, ఆ గొబ్బిళ్ళకి పసుపు కుంకాలు పెడతారు, గొబ్బిళ్ళ పాటలు పాడుతూ ఉంటారు. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా మనకి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే హరిదాసులు హరిలో రంగ హరి అంటూ పాటలు పాడుతూ ఇళ్ల ముందుకు వచ్చి వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. అది చూడటానికి వాళ్ళు పాడే పాటలు కూడా చాలా అందంగాను కమనీయంగాను మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత గంగిరెద్దుల్ని తీసుకుని కూడా ఇంటి ముందుకు వస్తూ ఉంటారు చాలామంది. ఇవన్నీ పక్కన పెడితే మనకి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసంలో అందరూ తెల్లవారుజామునే లేచి విష్ణుమూర్తి అర్చనలు చేయడం ప్రత్యేకమైనటువంటి విధిగా మనకి కనిపిస్తోంది. మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలోనూ ముఖ్యంగా విష్ణుమూర్తి ఆలయాల్లో తెల్లవారేసరికి అర్చనలు అభిషేకాలు పూర్తి చేసుకుని సూర్యోదయానికి దద్దోజనం పులగం వండి అందరికీ ప్రసాదాలుగా పెట్టడం మనకి కనిపిస్తుంది. చాలామంది భక్తి ఉన్న వాళ్ళైతే తెల్లవారగట్లానే లేచి స్నానం చేసి ఇంట్లో అయితే విధిగా నిష్ఠాపరులు పూజా పునస్కారాలు చేసుకుని వాళ్ళు ప్రత్యేకంగా నైవేద్యాలు చేస్తారు. లేనటువంటి కొంతమంది దేవాలయానికైనా వెళ్ళి అర్చనలు చేసుకుని భగవద్ దర్శనం చేసుకుని ఆ ప్రసాదాలు స్వీకరిస్తారు. మరికొంతమంది ఈ ధనుర్మాసంలో పెట్టేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రసాదాల కోసం అని చెప్పేసి స్నానాధికాలు ముగించుకొని ప్రసాదం వేళకైనా గుడికి వెళ్ళడం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ మాసంలో ప్రత్యేకంగా పూజలు విష్ణుమూర్తి అర్చనలు చేయాలని, సూర్యోదయానికి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, సూర్యుడికి తర్పణాలు కుదరటం, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్యుడిని పూజించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధిగా చెప్తారు. అంటే ఈ మాసం మొత్తంలో కూడా ఇళ్ళకి ముగ్గిళ్లలో ముగ్గుల పండగ, పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి స్త్రీలకి పురుషులకి సర్వజనులకి కూడా విష్ణు పూజ చేసుకోవడం, తెల్లవారుజామున చేయటం, లక్ష్మీనారాయణని అర్చించడం, ఆ తర్వాత సూర్యభగవానుడికి అర్చనలు చేయటం ఒక ప్రత్యేక విధిగా చెప్పడం మనకి ఈ మాసంలోని విశేషంగా కనిపిస్తుంది. ధనుర్మాసంలో చేయవలసినటువంటి విధులు ఏమిటి? ధనుర్మాసంలో ప్రత్యేకంగా విష్ణు పూజలు చేయాలి అని చెప్తారు. విష్ణు పూజలు ఏ సమయంలో చేయాలి? తెల్లవారుజామున చేయాలి. అంటే 4 గంటలకే లేచి పూజలన్నీ కూడా సూర్యోదయానికి ముగించుకుని సూర్యోదయానికి నైవేద్యం చేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా పులగం, పాయసం, దధ్యోజనం అనేటువంటివి ప్రత్యేక నైవేద్యాలుగా చెప్తారు. విష్ణు అర్చనలు ప్రత్యేకమైనటువంటి పూజలుగా చెప్తారు. భారతావని మొత్తంలో కూడా అన్ని దేవాలయాల్లో ఈ పూజలు చేస్తారు. అయితే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విధి ఏమిటి అంటే ఇక్కడ ఏ కోరిక కోరి ఎవరు విష్ణు అర్చనలు చేస్తారో వాళ్ళకి ఆ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రవచనం కనిపిస్తోంది. ద్వాపర యుగంలో గోపికలంతా కూడా
తెల్లవారుజామున లేచి కాత్యాయని వ్రతమని, దీన్నే శ్రీవ్రతం అని కూడా అంటారు. కాత్యాయని వ్రతం చేసేవాళ్ళట. ఎందుకోసం? శ్రీకృష్ణుడే తమకి భర్తగా లభించాలని చెప్పేసి తెల్లవారుజామున లేసి ఈ వ్రతాన్ని చేసేవాళ్ళట. దానివల్ల వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడిని భర్తగా పొందాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత కలియుగంలో గోదాదేవి కూడా ఈ విష్ణు అర్చనలు చేసి శ్రీరంగనాథుడిని భర్తగా పొందింది అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తారు. అంటే ఎవరైనా కూడా ఈ మాసంలో, ముఖ్యంగా కూడా మనం ఆధునికులకి చెప్పుకోవాలంటే, పెళ్లి కానటువంటి వాళ్ళు, ఎందుకు గోదాదేవి విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి, గోపికలంతా శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఈ మాసం మొత్తం కూడా విష్ణుమూర్తిని అర్చించినట్టుగా మనకి తెలుస్తోంది. తర్వాత సంతానం కోసం అని చెప్పేసి విష్ణు చిత్తుడు కూడా కలియుగంలోని శ్రీరంగంలో, తమిళనాట ఉండేటువంటి శ్రీరంగనాథుడు, అక్కడ ఆ క్షేత్రంలో విష్ణు చిత్తుడు అనేటువంటి భక్తుడు తనకి సంతానం లేదు, ఏ రోజుకైనా కూడా ఆ నారాయణమూర్తి తనకి సంతానాన్ని ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో నిత్యం విష్ణుమూర్తిని అర్చించేవాట. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో అర్చించేవాట. ఏ విధంగా? రోజు కూడా తులసి వనంలోకి వెళ్ళి తులసి దళాల్ని కోసి మాలగా కట్టి విష్ణుమూర్తిని అర్చిస్తూ ఉండేవాడు. ఒక ధనుర్మాసంలో తెల్లవారు గిట్ల ఆయన తులసి దళాలు కోస్తున్నప్పుడు ఒక పాప కేరింతలు, ఏడుపు వినపడాయట. ఎక్కడా అని వెళ్ళి చూసేసరికి ఆ వనంలో ఒక పసిపాప ఏడుస్తూ కనపడింది. బంగారు వన్నెతో ఉంది, అత్యంత తేజస్సుతో ఉందిట. ఆ పాపాయిని తెచ్చుకొని ప్రేమగా, ముద్దుగా ఆయన అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమెకి గోదాదేవి అనేటువంటి పేరు కూడా పెట్టాడు. అయితే విష్ణుమూర్తిని అడుగుతాడు, నా కోరిక ఈ విధంగా తీర్చావా స్వామి అంటే, పూర్వజన్మలో నువ్వు సంతానం కోసం తప్పించిపోయావు, సాక్షాత్తు మహాలక్ష్మి నీకు సంతానంగా కావాలని కోరావు కాబట్టి ఈ జన్మలో నీకు మహాలక్ష్మి సంతానంగా లభించింది అని చెప్పి నవ్వుతాడు. అంటే విష్ణుమూర్తిని సంతానం కోసం ఈ మాసంలో పూజించిన వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళు భర్త కోసం భర్త కావాలని, పెళ్లి కావాలని కోరినా కూడా వాళ్ళకి అనుకున్న వరుడితో పెళ్లి అవుతుంది. ఆ తర్వాత మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఎవరికైనా జాతకంలో ఆలస్య వివాహం ఉన్నా, వివాహం కాదని ఉన్నా, లేదా దంపతుల మధ్య అన్యోన్యత లోపించినప్పుడు, ఇద్దరి మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నప్పుడు, విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ఈ నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ఎవరు అర్చిస్తారో వాళ్లకున్నటువంటి దోషాలన్నీ పోవటం. అంతేకాదు, ఎవరు ఏ కోరిక కోరితే ధర్మమైనటువంటి ప్రతి కోరిక కూడా విష్ణుమూర్తి ఈ మాసంలో పూజించిన వాళ్ళకి నెరవేరుస్తాడు అని చెప్తారు. కాబట్టి ఈ మాసంలో తెల్లవారుజామున లేసి లక్ష్మీనారాయణుని అర్చించడం వలన వీళ్ళకి అభీష్ట సిద్ధి కలుగుతుందని ఈ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్తారు. ధనుర్మాసంలో చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి? చాలా మందికి సమాజంలో ఒక అపోహ ఉంది. ధనుర్మాసాన్ని చాలా మంది దీన్ని శూన్యమాసంగా చెప్తూ ఉంటారు. ఇది శూన్యమాసం కాదు. మనకి పుష్యమాసం వచ్చిన తర్వాత చేయకూడనటువంటి కార్యక్రమాలు వేరు. అయితే ఈ మాసంలో కూడా మనకి చేయకూడనటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పబడ్డాయి. అదేమిటంటే, జ్యోతిష్శాస్త్ర రీత్యా ఏమంటారు, రవి బృహస్పతి ఇళ్లలో ఉన్నప్పుడు, బృహస్పతి రవి ఇంట్లో ఉన్నప్పుడు, అంటే రవి మీన రాశుల్లో ఉన్నప్పుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు శుభకార్యాలు ఏవీ చేయకూడదు అనేటువంటి మాట మనకి జ్యోతిష్శాస్త్రంలో కనిపిస్తోంది. అంటే ఎందుకు చెప్పారు? ఇది శూన్యమాసం అని దీని అర్థం కాదు. ఇక్కడ లౌకికమైనటువంటి కార్యక్రమాల కంటే కూడా భగవంతుడికి సమర్పించేటువంటివి, భగవంతుడి కోసం చేసేటువంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో కేవలం భగవంతుడికి అర్చనలు మాత్రమే చేయాలని, శుభకార్యాలు చేయకూడదు అని మాట మనకి చెప్తారు. అయితే సమాజంలో మరికొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఏమిటి అంటే, ఇది శూన్యమాసం కాబట్టి ఏలాంటి కార్యక్రమం చేయకూడదు అనేటువంటి మాటని వాళ్ళు చెప్పుకుంటూ ఉండడం మనకి సమాజంలో ఈ రోజుల్లో వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. అది ఒక అపోహ మాత్రమే. ఇక్కడ ఏమిటంటే, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, చెవులు కుట్టించడాలు, ఇలాంటి కార్యక్రమాలు, అంటే ఏ పనులకి మనం ముహూర్తం నిర్ణయించుకొని పనులు చేస్తామో, అంటే ఎప్పుడైనా చేయొచ్చు, ఒక శుభముహూర్తం కావాలి అని దేనికి మనం అనుకుంటూ ఉన్నామో అలాంటి కార్యక్రమాలు మాత్రం ఈ ధనుర్మాసంలో కానీ మీనమాసంలో కానీ చేయకూడదు. సింహరాశిలో బృహస్పతి ఉన్నప్పుడు కూడా చేయకూడదు. కానీ
కొన్ని ఈ రోజు మాత్రమే చెయ్యాలి అని నిర్దేశించేటువంటి కార్యక్రమాలు మనకి శుభమైనటువంటివి కూడా నిత్య జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కార్యక్రమాల్ని చేసుకోవచ్చు. అవేమిటంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు, ఒక అమ్మాయి పుట్టింది, జాతకర్మ 11వ రోజునే చెయ్యాలని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది. దీనికి మనం ధనుర్మాసమా, మీనమాసమా, మూఢమా అని కూడా చూడకుండా ప్రత్యేకంగా ఆ రోజు మాత్రమే విధిగా మనం చెయ్యాలి. అంటే నామకరణం చేయటానికి, జాతకర్మ చేయటానికి ఈ నిషేధం మనకి వర్తించదు. ఆ తర్వాత 3వ నెలలో పుంసవనం అనేటువంటి కార్యక్రమం చేస్తారు. తప్పకుండా గర్భస్థ శిశువుకి శాంతి కోసం అని చెప్పేసి పుంసవనం చేయటం అనేటువంటిది 3వ నెలలోనే చెయ్యాలి. మరి ఈ మాసం గడిచిపోతే 4వ మాసం వస్తుంది, అప్పుడు పనికిరాదు. కాబట్టి తప్పనిసరిగా విధిగా పుంసవనం అనేటువంటిది మనం 3వ నెలలో చెయ్యాలి. అయితే పుంసవనం అనేటువంటి కార్యక్రమాన్ని శాస్త్రవిధిగా ఈ రోజుల్లో ఎవరూ చేయటం లేదు. కేవలం అమ్మాయికి చలివిడి పెట్టడం, చీర పెట్టి పసుపు కుంకుమ 3వ నెలలో ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం మనకి సమాజంలో కనిపిస్తోంది. గర్భిణీ స్త్రీకి కూడా ఇది ఒక ఆశీర్వచనంగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ మాసంలో కూడా, ఇది ధనుర్మాసం అయినప్పటికీ కూడా, ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిరభ్యంతరంగా నిర్వహించవచ్చు. ఆ తర్వాత మనకి సీమంతోన్నయనం అనేటువంటిది కూడా 9వ నెలలో చేస్తాం, తర్వాత 7వ నెలలో కూడా చేస్తాం. అయితే ఇక్కడ 9వ నెల దాటిపోతుంది అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ఈ మాసంలో సీమంతోన్నయనం చేయవచ్చు. దీనికి కూడా ఎలాంటి నిషేధం లేదు. అంటే ఇక్కడ మనకి కనిపించేటువంటి విషయం ఏమిటి, దేనికి మనం ప్రత్యేకంగా మంచి రోజు కావాలి, ఎప్పుడైనా చేయొచ్చు, ముహూర్తాన్ని ఎంచుకునే సమయం మనకి ఉంది అని మనం అనుకుంటామో, అలాంటి ముహూర్తాన్ని ఎంచుకునే కార్యక్రమాలు ఇప్పుడు చేయకూడదు. కానీ విధిగా ఈ మాసంలోనే చెయ్యాలి, తర్వాత ఈ రోజే చెయ్యాలని దేన్ని అనుకుంటామో అవన్నీ కూడా మనం ధనుర్మాసంలో చేయవచ్చు. దానికి ఏం దోషం లేదు. ఎందుకు అంటే, ఇక్కడ మనకి శాస్త్రబద్ధంగా కనిపించేటువంటి విషయం, భగవంతుణ్ణి అర్చించడం కోసం మనకి ప్రత్యేకంగా ఒక మాసం రోజులు విధిగా ఒక వ్రతంగా చేస్తూ ఉన్నాం. దానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం మన ఇంట్లో ఒక శుభకార్యం ఉందంటే దాని మీదనే మనం దృష్టి పెడతాం, దీన్ని చెయ్యం. అందుకని దీనికి నిషేధంగా మనకి కనిపిస్తున్నాయి తప్ప దోషం అని చెప్పడానికి ఎలాంటి అవకాశం మనకి ఇక్కడ కనిపించట్లేదు. అందుకని ముహూర్తాలు నిర్ణయించుకునేవి మాత్రం చేయకుండా విధిగా చేయవలసినటువంటివన్నీ కూడా ఈ మాసంలో మనం చేయవచ్చు.